ప్రభువైన యేసుక్రీస్తు నామములో వింటున్న మీ అందరికీ ప్రభు పేట ప్రతి ఒక్కరు కూడా వందనాలండి. దేవుడు కొన్ని మాటలతో ఇలా మనతో మాట్లాడుతున్నాడండి. దేవాది దేవుడు ఏంటంటే, మనం మందిరానికి వెళ్తున్నాం, అనేకమైన సభలకు వెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాం. అంటే వాక్యం ద్వారా మనం క్రియల ద్వారా చూపిస్తున్నాము లేదా, ప్రేమలో కానీ లేకపోతే ఎదుటివాడిని ప్రేమించే విషయంలో ఏంటి, ఎదుటివాడి విషయంలో జాలి పడతాం విషయంలో ఏంటి, ప్రతి విషయంలో అంటే వాక్యం వింటున్నామండి. వాక్యం ద్వారా మనం బతుకుతున్నామా లేదా, వాక్యం ద్వారా మనం జీవిస్తున్నామా లేదా, మన వాక్యం ద్వారా మన క్రియలో మనం కనపరుస్తున్నామా లేదా మనం ఆలోచించాలండి. దేవుడు నాకు సమాధానం ఇస్తలేదు అని అనుకుంటున్నాం కదండి. ఎప్పుడైతే మనం వాక్యం ద్వారా నీతిగా యథార్థంగా జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు జవాబు ఇస్తాడు. అంటే నీతిమంతుడి ప్రార్థన వ్యర్థం కాదని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యంతో మాట్లాడుతున్నాడు. మరి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు నేను ఎంత నీతిగా ఉంటున్నాం, దేవుడి విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం, ఎంత యథార్థంగా ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనలో ఏదైనా సడి తీసుకోవాలి ఉన్నాయేమో అవన్నీ సడి తీసుకుని దేవుని అడిగే స్థితిలో మనం ఉంటే దేవుడు గొప్పగా దేవుడు నడిపిస్తాడండి.